దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. దయనొందినటువంటి మన జీవితాలలో సాతాను అనేక మార్లు మనల్ని పడద్రోసే ఆలోచన కలిగి ఉంటాడు. ఎన్నో శ్రమల ద్వారా ఎటువంటి పరిస్థితులలో మనం కృంగిపోతామో వాటన్నిటినీ మన జీవితంలో వాడు అనుమతించడానికి అపవాది కార్యాలు మన ఎడల ప్రతి క్షణము కనపరచబడుతూ ఉంటాయి. అటువంటి శోధన కాలములో మనము వాడిని ఎదిరించే శక్తిని పొందుకోగలిగితే అపవాది వాడి అనుచరులు మన యొద్ద నుండి పారిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్యం మనతో మాట్లాడగలదండి. వాక్యం బాగు చేయలేని పరిస్థితి అంటూ ఏదీ ఉండదు. మానవులకు దేవుడిచ్చిన బహుమానమే దేవుని వాక్యం. ఆదిలో దేవుడు వెలుగు కలుగునుగాక అంటే చీకటి కలిగినటువంటి భూమి వెలుగు కలిగి ప్రకాశించింది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితికి తగిన వాక్యం, ఆదరించే వాక్యం మన కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో సిద్ధపరిచి ఉంచారు. మీలో ఎవరైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నారా? విగ్రహ శక్తులతో పోరాడుతున్నారా? దేవుడు మాకు సహాయం చేస్తే బావుండు అనే నిరుత్సాహంతో ఒంటరి పోరాటం చేస్తున్నట్లయితే రోమపత్రిక 16:16 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును అనే మాటని జ్ఞాపకం చేసుకోనండి. ఆ మాటని ధ్యానించండి. చీకటిని గూర్చినటువంటి భయాన్ని విడిచిపెట్టి నా కుటుంబం ఏమైపోతుందో, ఎలాంటి రోగాలు వస్తాయో, ఏం ప్రమాదాలు జరుగుతాయో అనే భయము నుండి వాక్యం వైపు మీ హృదయాలను మళ్లించుకోండి. ఆ వాక్యాన్ని స్మరిస్తూ నెమరు వేసుకోగలిగితే హృదయంలో స్థిరమైన నమ్మకం, ప్రభు నన్ను విడిపిస్తారు, ఆయన ఒక్కడే నన్ను ఈ స్థితి నుండి విడిపించగలరు అనే వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే దేవుడు తప్పకుండా మన పక్షాన నిలిచే దేవుడండి. మనం ధ్యానిస్తున్న వాక్యమే అపవాదితో పోరాడుతుంది. మనం నిద్రపోతున్న మన హృదయంలో దేవుని వాక్యం ధ్యానిస్తే మన చుట్టూ ఉన్న ఆ దురాత్మల సమూహముతో, మీపైన లేచిన శక్తులతో ఆ వాక్యమే పోరాడి మనకు నెమ్మదిని కలిగిస్తుంది. మన పాదలలో దేవుని మాట మనకు అండగా ప్రభావముతో మనల్ని సమాధానపరుస్తుంది. ఈ చీకటికి భయపడకుండా, దయ్యపు ప్రభావాలకు భయపడకుండా అపవాదిని ఎదిరించగలిగిన శక్తి, వాడిని పడద్రోయగలిగినటువంటి బలము ప్రభు యొద్ద మనం పొందుకోవాలి. అపవాదిని మనం జయించాలి. శక్తి కలిగిన వాక్యాన్ని పఠిస్తూ ప్రార్థనలో కొనసాగింపబడితే ప్రతి చీకటి మన గృహాలను, దేహాలను విడిచిపెట్టిపోతుంది. నెమ్మదితో జీవించడానికి దేవుని వాక్యం మనకు ఆధారమై ఉండగా అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించండి. వాక్యాన్ని ఎత్తి ప్రార్థించగలిగితే మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు దేవుడు వెనువెంటనే జరిగిస్తారు. ఆత్మీయ జీవితంలో నూరంతలుగా ఫలాలను వాక్యము ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా మనం పొందుకోగలుగుతాం. ఈ సమస్య నుండి నేను విడిపించబడలేను, ఇటువంటి సమస్యలు ఎవ్వరూ ఎదుర్కొనలేరు అనేటువంటి చీకటి జీవితాలు, అటువంటి చెర వంటి అనుభవాలు మనం కలిగి ఉన్నట్లయితే వాటికి తగినటువంటి వాక్యాలను మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆ వాక్యాలను ఉచ్చరిస్తూ, ధ్యానిస్తూ, అదే వాక్యాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని విడుదల కొరకు ప్రభు పాదాలను ఆశ్రయించగలిగితే ఆ దేవాది దేవుడు మనకున్నటువంటి ఆ ప్రతి వ్యతిరేకత, ప్రతికూల పరిస్థితుల నుండి ఆయన మనల్ని విడిపించి, మనల్ని బలపరిచి, శక్తివంతమైనటువంటి సాక్షులుగా మనల్ని నిలబెట్టుటకు ఆయన సమర్థుడు. ఆ దేవుని కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడైన దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మరి యొక్క నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందును బట్టి మీకు వందనాలు.
ఈ దినాన్ని ఎందరైతే మీ వాక్కును వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఎందరైతే బలహీనతలతో ఉన్నారో బలపరచండి. మానసికమైనటువంటి ఒత్తిడులతో కృంగిపోతున్నారో వారిని మీరు స్వస్థపరచండి. దైవికమైన స్వస్థత ప్రత్యక్షతలు ప్రియ బిడ్డలందరికీ దయచేయమని, పోరాడుతున్న ప్రతి పోరాటములో మీ శక్తినిచ్చి మీ బలమునిచ్చి వారితో మీరుండి మీరు వారికి విజయాన్ని దయచేయమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.